రెండవ ప్రవచనం ఏంటో నేను మీకు చెప్తాను. ఇది చూద్దామా? అలా ఒట్టు పెట్టుకునడం మొదలు పెట్టెను, వెంటనే కోడి కూర్చును. ఆ ప్రాంతంలో వెంటనే కోడి కూర్చుంది ప్రియులారా. కోడి కూర్చున్న వెంటనే సలిమంట దగ్గర కూర్చున్నటువంటి పేతురు ఒక్కసారిగా మంటలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి ముఖాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంటలో కూడా ముఖాన్ని చూస్తూ ఉంటే నా యేసుక్రీస్తు ప్రభువారు కళ్ళు ఆర్పకుండా ఆ కళ్ళతో పేతురుతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అండి? కళ్ళతో మాట్లాడుతున్నాడు. చాలామంది కళ్ళతో మాట్లాడుకుంటారు, తెలుసా మీకు? తెలుసా అంటే చేయబెట్టండి. దేంతో మాట్లాడతారో? కళ్ళతో. ఓ భార్య భర్తలు ఇద్దరు ప్రార్థనకు వస్తారు. ఇక్కడ భార్య భర్తలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్. వీళ్ళిద్దరూ ఈ అమ్మగారు తర్వాత వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి మీటింగ్కి వెళ్ళారండి. కాస్త వాళ్ళంత దూరంలో కూర్చున్నారు. వాక్యం చెప్తుంటే అయ్యగారికి నిద్ర వచ్చేస్తుంది. నిద్ర రాగానే ఎందుకు భార్య ఒకసారి అలా తిరిగి చూసింది, మా ఆయన ఉన్నాడా లేకపోతే ఆ వెనకమాలకి వెళ్ళి పకోడీ అని అంటున్నాడా ఏందని. తీరా చూస్తే కుర్చీలో కూర్చొని బాగా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు కంటితో సైగ చేస్తున్నాడు, అంటే వెళ్ళిపోదామా బోరు కొడుతుందని. అప్పుడు ఈవిడేం చెప్పింది, వెళ్ళిపోదాం పదా అలా కంటితోనే సైగ చేసింది. ఇద్దరు ఒకే మాట కంటితో అనుకున్నారు. చక్కగా లేచారు, బైక్ వేసుకొని ఇంటికి వచ్చారు. ఎలా మాట్లాడుకున్నారు చెప్పండి? ఇప్పుడు పేతురు గారితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పేతురు మొదటి ప్రవచనం చెప్పానుగా, నెరవేరిందిగా అని అంటుంటే పేతురు గాడి ఆడవటం మొదలు పెట్టాడు ప్రియులారా. కన్నీరు గార్చడం ప్రారంభించాడు. గుండె పగిలాగలాగా ఏడుస్తున్నాడు. అయ్యో, ఎన్నోసార్లు నేను జారిపోయానే, ఎన్నోసార్లు నేను పడిపోయానే, ఎన్నోసార్లు దేవునికి దుఃఖాన్ని కలిగించానే, ఎన్నోసార్లు తొందరపడ్డానే, కానీ నా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతలేదు? ఇప్పుడు కూడా నా మీద నేను ఒట్టు పెట్టుకున్నా, ఇప్పుడు కూడా నన్ను నేను శపించుకున్నా, నా దేవుడు విడిచిపెట్టలేదని పేతురు గారు కన్నీళ్లు గార్చడం ప్రారంభించాడు ప్రియులారా. పేతురు గారిని మొదటిసారి పిలిచాడు, మళ్ళీ పడిపోయాడు. రెండోసారి పిలిచాడు, మళ్ళీ పడిపోయాడు. ఇలా పలుమార్లు పడిపోతూనే ఉన్నాడు, కానీ దేవుడు వచ్చి లేపుతూనే ఉన్నాడు. పేతురు గారిని ప్రక్కన పెడితే, నీ గురించి ఎన్నిసార్లు పడిపోయావో, ఎన్నిసార్లు పాపములో, శాపములో, అతిక్రమలో, అన్యాయములో పడిపోయావో, పడిపోయిన తర్వాత కూడా నా దేవుడు విడిచిపెట్టకుండా, నా దేవుడు సాతానికి అప్పగించకుండా నిన్ను వెంట ఉండి ఎన్నిసార్లు పైకి లేపాడో, ఎన్నిసార్లు నీ తల ఎత్తుకునేలాగా చేశాడో, ఎన్నిసార్లు నీ కన్నీళ్లు తుడిచాడో తలుసుకుంటే ఆశ్చర్యం ప్రియులారా. జారుడు బండలాగా అయిపోయింది క్రైస్తవ జీవితం. క్రైస్తవ బ్రతుకులు జారుడు బండ లాంటివండి. ఎలాంటివో తెలుసండి? సాగిపోయినంతకాలం, నువ్వు గొప్పగా పాడుతున్నావు అంటే ఎంతకాలం ఎంత మంచిగా పాడతారో, నువ్వు బాగా పరిచర్య చేస్తున్నావంటే ఎంత మంచిగా పరిచర్య చేస్తారో, నువ్వు బాగా మంచిగా వాక్యం చదువుతున్నావంటే బాగా చదువుతూ మొదలు పెట్టేస్తారు. ఒకవేళ పొరపాటున అదేంటమ్మా అలా చదువుతున్నావు అంటే, అదేంటమ్మా అలా పాడుతున్నావు అంటే, అదేంటమ్మా అలా పరిచర్య చేస్తున్నావు అంటే వెగ తీసుకుని పోతారండి. అంత ఎత్తులో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా జర్రం జారి కిందకు వచ్చి, నేను రాను. ఎందుకు రావక్క? అంతమందిలో పట్టుకుని నన్నే తిట్టాడు ఆ రోజు ఆదివారపు ఆరాధనలో. నాకు తెలుసు ఆ వాక్యం చెప్పింది ఎవరి కోసమో తెలుసా? నా కోసమే. నాకెంత బాధేసిందో అప్పుడే లేచి అడుగుదాం అనుకున్నా. పాస్టర్ గారు కాబట్టి నేను ఒక మాట చెప్పనా, ఆ వాక్యం ఎవరి కోసం అంట? ఇప్పుడు వాక్యం చెప్పటానికి వచ్చా కదా, నేను వచ్చానా? మీకు చెప్తాక ఆయన వచ్చానా? ఊర్లో ప్రెసిడెంట్ గారు చెప్తాక వచ్చారా? మరి తిట్టేది మిమ్మల్ని వాళ్ళనా కదా? మరి మిమ్మల్ని తిడతాకే నేను వచ్చింది, మీకు వాక్యం చెప్పటానికి వచ్చేది. మరి ఆవిడేంటి నా గురించే చెప్పాడు అంటది? మరి నీ గురించి చెప్తా కదా నేను వచ్చింది. మా ఊరు వాళ్ళకైతే అక్కడే చెప్పుకుంటా కదా, లేకపోతే ఈ సెంటర్ వాళ్ళకైతే అక్కడే కారాపుకొని చెప్పుకునేవాడిని కదా. నీకు చెప్పడానికే వచ్చాను. వాక్యం నీకు ప్రకటించడానికి నా దేవుడు ఇక్కడికి పంపించాడు. వాక్యం ఎప్పుడు అనుకూలంగా ఉండదు, వాక్యం ప్రతికూలంగా ఉంటుంది. రెండించులు కలిగే ఖడ్గమది, నీకు గుచ్చుకుంటుంది, నాకు గుచ్చుకుంటుంది. వాక్యము ఖండించేది, వాక్యము బుద్ధి చెప్పేది, వాక్యము మనకు పట్టిన దరిద్రాన్ని విడిచిపెట్టేది. అలాంటి వాక్యం నీ కొరకు చెప్తుంటే మళ్ళీ ఆదివారం రాను, నువ్వు రాకపోతే అట్ట ప్రపంచం అంతా ఒకసారి ఆగిపోయింది. నువ్వు వస్తే అంతా, రాకపోతే అంతా. నువ్వు స్తుతించకపోతే రాళ్ళు స్తుతించే అని చెప్తాడా? చెప్పలా? నీకంటే గొప్పోళ్ళని తీసుకొచ్చి దేవుడు కూర్చోబెడతాడు. అలా కాదు, ఈ వాక్యం నా కొరకే
దేవుడు నడిపించాడని నీ జీవితాన్ని ఎప్పుడైతే సరిదిద్దుకుంటావో, దావీదులాగా తన జీవితాన్ని సరిదిద్దుకుని ప్రార్థన చేసి కృప పొందుకుంటాడో, అలాగ నువ్వు కృప పొందుకుంటావు. ఆ కృప నీతో అంతరించిపోదు, శాశ్వత కాలం నీ పిల్లల మీదకి వచ్చునుగాక. హల్లెలూయా చెప్దామా?